దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియులందరికీ నా ప్రేమ వందనాలండి. దేవుని మహాకృపలో మరి దైవజనులతో ముఖాముఖి అనే కార్యక్రమంలో ఎంతో భారంతో ఒరిస్సా ప్రాంతంలో దేవుని ఘనమైన సేవ చేస్తున్న దైవజనులు రాజ్ కుమార్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. మరి రాజ్ కుమార్ అయ్య గారు ఒరిస్సా ప్రాంతంలో ఒక వర్షిప్ లీడర్గా, అలాగే సంఘ కాపరిగా, సువార్థికునిగా, అనేకమైన చోట్ల సువార్త గాయకులుగా కూడా అద్భుతమైన తలాంతులతో దేవుని కృపలో సేవకులు వాడబడుతూ ఉన్నారు. మరి ఆయన అసలు ఏ ప్రాంతానికి చెందినవారు, ఎలాగూ ఒరిస్సా వెళ్ళారు, ఒరిస్సాలో ఎటువంటి ఘనమైన పరిచర్య చేస్తున్నారు, అలాగే ఐఎఫ్జేలో కూడా ఒరిస్సా ఐఎఫ్జేలో కూడా మరొక ముఖ్య పాత్ర వహిస్తూ దేవుని మహాకృపలో దైవజనులు జపన్య శాస్త్రిగా నడిపింపులో ముందుకు నడిపించబడుతున్న దైవజనులు మరి రాజ్ కుమార్ అయ్య గారికి ప్రభునామములో ప్రేమ వందనాలండి. మరి ఈ విషయాలు మనం ప్రభు సన్నిధిలో కొన్ని విషయాలు ప్రాముఖ్యంగా తెలుసుకుందాం. అయ్యా వందనాలండి. వందనాలు అయ్య గారు. అయ్యా మీ పేరయ్యా? మా పేరు పాస్టర్ నిర్మల్ రాజ్ కుమార్ అండి. ఓకేనయ్య గారు. అదే మరి మీరు ఒరిస్సా ప్రాంతంలో దేవుని ఘనమైన సేవ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో ఎందుకంటే అయ్య గారు, చాలామంది దేవుని సేవలోకి వస్తున్నారు. నూతనంగా చాలామంది యవనస్తులు దేవుని సేవకు వస్తున్నారు. దేవుని సేవలో ఎట్లాంటి పరిస్థితులు వారు మరి ఎదుర్కొంటూ ఉన్నప్పుడు కొద్దిగా వాళ్ళు దిగులు పడడం, విచారపడడం, దేవుని సేవలో ఇన్ని పోరాటాలు ఉంటాయా అనే కొన్ని అనుమానాలతో కొద్దిగా ఆత్మ సంబంధంగా బలహీనమైపోకుండా దేవుని సేవలో ఎన్నో పోరాటాలు వచ్చినా ఏ విధంగా మన సేవలో ముందుకు నడిపించబడాలి అని అనేకమైన దైవజనులను బలపరచడానికి ప్రత్యేకంగా సేవకులతో ఈ ముఖాముఖి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయ్య గారు. మరి మీరు ఏ విధంగా సేవకి పిలువబడ్డారు, ఏ విధంగా మీరు సేవకి ఒరిస్సా పంపబడ్డారు మొదట తెలియపరిస్తే ఆ తర్వాత నేను కొన్ని ప్రశ్నలు మీకు అందిస్తానయ్యా, దయచేసి తెలియపరచండి. మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి దేవాతి దేవునికి, అదేవిధంగా మరి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా మరి నా సాక్ష్యాన్ని మీకు తెలియచేయడానికి మరి నాకు ప్రేరేపణ ఇచ్చి మరి ఈ యొక్క వీడియో చేయడానికి నాకు సహాయంగా నిలిచినటువంటి అన్నగారికి ప్రభు పేరిట వందనాలు. మరి నేను చాగల్లు మండలం కుంకుడుమిల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని. అది వెస్ట్ గోదావరి జిల్లాలో ఉంది. అయితే నా పుట్టుకైతే కుంకుడుమిల్లి గ్రామం. తర్వాత నేను పెరిగిందంతా కూడా రాజమండ్రిలో ఒక క్రైస్తవ కుటుంబంలోనే నేను జన్మించడం అనేటువంటిది నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. మరి మా తల్లి మంచి ప్రార్థన పరురాలు. చిన్నప్పటి నుంచే మా తండ్రి మా నుంచి దూరం అయ్యారు. సో మా తల్లి నన్ను ప్రార్థనలో నడిపించేది కనుక ప్రార్థనా కార్యక్రమాలకి మరి చక్కగా రెగ్యులర్గా దేవుని మందిరానికి వెళ్ళడానికి నాకెంతో సహాయకరంగా ఉండేది. మరి ప్రతి విషయంలో కూడా భక్తి నేర్పించేటువంటి విషయంలో మరి మా తల్లిదే ముఖ్య పాత్రగా ఉండేది. సో ఆ విధంగా మరి దేవుని పరిచర్యలో నేను ఎదగడానికి, మరి మందిరంలో కూడా పరిచర్య చేసి చక్కగా మరి దేవునిలో ఎదగడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశారు. అదేవిధంగా మరి నా యొక్క స్టడీస్ జరుగుతున్నటువంటి ఆ టైంలో కూడా మరి ఎంతో చక్కగా థియాలజీ చేయడానికి, చిన్న వయసులోనే బైబిల్ కాలేజీలో తర్ఫీదు పొందడానికి దేవుడు నాకు కృప చూపించారు. మరి సిటీఆర్ఐ దగ్గర ఉన్నటువంటి భాస్కర్ నగర్ షాలోమ్ మినిస్ట్రీస్ బైబిల్ కాలేజీలో నేను తర్ఫీదు పొందడం జరిగిందండి. దగ్గరగా మరి అక్కడే ఉండి చదువుకుంటూ మళ్ళీ అదేవిధంగా కొంత దేవుని పరిచర్య కూడా నేర్చుకోవడానికి, అదేవిధంగా అక్కడే మరి థియాలజీ చేయడానికి, అక్కడ ఎంతగానో పరిచర్య నేర్చుకోవడానికి, సువార్త పరిచర్య, మిషనరీ పరిచర్య ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి మరి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశారు. దగ్గరగా 7 సంవత్సరాలు మరి ఆ బైబిల్ కాలేజీలోనే ఉంటూ పరిచర్యలో ఎదగడం జరిగింది. ఇలా ఉంటుండగా 1999వ సంవత్సరం మరి గ్రాహం స్టెయిన్స్ గారిని కారులో చాలా భయంకరంగా తగలబెట్టినటువంటి సందర్భం మనకు తెలుసు. ఆ టైంలో మేము రాజమండ్రిలో
ఆనం కళా కేంద్రంలో మరి ర్యాలీ అంతా చేసుకుని ఆనం కళా కేంద్రంలో మోకరించి ప్రార్థన చేయడం జరిగింది. మరి ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించారు. ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళడానికి మరి నాకు ఒక ముఖ్యమైనటువంటి ఇన్స్పిరేషన్గా మరి గ్రాహం స్టెయిన్స్ గారు ఉండడం అనేటువంటిది, దేవుడు ఆ యొక్క కృపని నాకు అనుగ్రహించడం అనేది నేను చాలా ఇప్పటికీ కూడా ప్రభుని స్తుతిస్తూ ఉంటాను. మరి దగ్గరగా 1999 సంవత్సరంలో ఆ ర్యాలీలో పాల్గొన్నాను. అప్పటి నుంచి ఒక 2 సంవత్సరాల వరకు ప్రార్థనలో గడిపి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడ్డాను ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళడానికి. మరి 2021 సంవత్సరం డిసెంబర్ 14వ తారీఖున రాజమండ్రి నుంచి బలంగీర్ ప్రాంతానికి మరి మిషనరీగా ప్రయాణం చేయడం జరిగింది. అక్కడ భాష తెలీదు, నాకు ఆ పరిస్థితులు తెలీదు, అక్కడ వారెవరో నాకు తెలియదు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి గ్రాహం స్టెయిన్స్ గారు చనిపోయినటువంటి ఆ దినము నుంచి, కారులో తగలపెట్టినటువంటి ఆ దినము నుంచి ఒరిస్సా రాష్ట్రం కోసం ఒక మ్యాప్ తీసుకుని, ఒడిశా మ్యాప్ తీసుకుని ఒడిశా కోసం ప్రార్థన చేయడం జరిగింది. సో ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ బలంగీర్ వెళ్ళడానికి నన్ను ప్రేరేపించినందుకై నేను బలంగీర్ టికెట్ తీసుకోవడం జరిగింది. ఆ బలంగీర్ టికెట్ తీసుకున్నాను. మా తల్లి ఒక్కరితే నన్ను రైల్వే స్టేషన్కి డ్రాప్ చేయడానికి వచ్చారు. అయితే నేను అలాగా ట్రైన్ ఎక్కి మా తల్లికి నేను సెండ్ ఆఫ్ చెప్తున్నప్పుడు అక్కడికక్కడే మా తల్లి కళ్ళు తిరిగి ప్లాట్ఫామ్ మీద పడిపోయింది. ఆ దృశ్యాన్ని నేను కళ్ళారా చూశాను. తర్వాత పరిస్థితి ఏమవుతుందో ఏంటో అన్నది ఇంకా నేను దేవుని చేతులకే వదిలిపెట్టి మరి దేవుని పరిచర్య కొరకై బలంగీర్ వెళ్ళడం జరిగింది. సరిగ్గా 14వ తారీఖున 11:20 రాత్రి బలంగీర్లో చేరుకోవడం జరిగింది. అది డిసెంబర్ మాసం వలన భయంకరమైనటువంటి చలి, భయంకరమైనటువంటి మరి ఆ పరిస్థితులు అక్కడ ఉండడాన్ని బట్టి నా బాడీ సహకరించలేకపోయింది. చాలా చలితో వణిగిపోతూ ఉండేవాడిని. మరి 10 రోజులు అదే విధమైన చలిలో రాత్రికాల సమయంలో పడుకుంటూ మరి పగలంతా కూడా ప్రేయర్ వాక్ చేస్తూ ఆ బలంగీర్ ప్రాంతంలో కొంత అవగాహన కొరకై డే టైమ్స్లో ప్రేయర్ వాక్ చేస్తూ నైట్ టైము అలాగా ప్లాట్ఫామ్ మీద పడుకోవడం ఇవన్నీ కూడా జరిగాయి. రైల్వే స్టేషన్. సో రోజుకి నా దగ్గర కేవలం 300 రూపాయలు ఉండడం ద్వారానే డబ్బులు ఏమన్నా ఖర్చు అయిపోతాయేమని చెప్పి రోజుకి 5 రూపాయలు తిని మిగిలినటువంటి డబ్బులు జాగ్రత్తగా దాచుకునేవాడిని. ఎందుకంటే తెలియని ప్రాంతానికి వచ్చాను కాబట్టి ఈ డబ్బులు నాకు చాలా ప్రాముఖ్యమని నేను గమనించి రోజుకి 5 రూపాయలే ఆ సమోసాలు తిని వాటర్ తాగి అదేవిధంగా ఉండేవాడిని. సో అప్పటికి ఒరిస్సా కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క నడిపింపు మేరకు, ఆలోచన మేరకు వెళతా ఉండేవాడిని. ఈ విధంగా నేను ఒరిస్సా రాష్ట్రంలో అడుగు పెట్టడం జరిగింది. అయ్యా, మంచిది, చాలా శ్రేష్టమైన విషయాలు తెలియపరిచారు. అంటే దేవుని పిలుపుని పొంది ఆ యొక్క హతసాక్షి యొక్క మరణాన్ని లేక హతసాక్షి యొక్క పరిస్థితిని మీరు ద్వారా భారం తెచ్చుకుని ఆ ప్రాంతం వెళ్ళారు. మరి ఆ ప్రాంతం వెళ్ళిన తర్వాత అసలు ఏదైనా మీకు మతోన్మాదపు శక్తుల ద్వారా, మతోన్మాదుల ద్వారా వ్యతిరేకతలు ఏర్పడ్డాయా? మీరు సువార్త చేస్తున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఆటంకపరిచారా? అలా ఏ విధంగా మీరు సువార్త చేయగలిగారు? ఆ ఆటంకాల మధ్యలో ఎలా మీరు నిలబడగలిగారో కొన్ని విషయాలు కూడా కొంతమందిని బలపరచడానికి మీరు తెలియపరచారు. అయితే నేను రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నప్పుడు కొంతమంది యవన బిడ్డలు నాకు పరిచయం అవడం జరిగింది. వారితో నేను ఇంగ్లీష్లో మాట్లాడగానే వారు నేను సేవకుడనని గ్రహించి వారికి తెలిసినటువంటి సేవకునికి వెంటనే వారు తెలియపరచడంతో వారు నా దగ్గరికి రావడం జరిగింది. ఆ తర్వాత ఆ సేవకునితో కలిసి నేను ప్రార్థనలో తర్వాత మిషనరీ వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. మరి ఆయన ఎక్కడైనా విలేజెస్ ఏరియాస్కి వెళతా ఉన్నప్పుడు నేను కూడా ఆయనతో పాటు వెళ్ళేవాడిని. అయితే ఆ టైంలో నాకు కొన్ని తలాంతులు ఉండేవి. అవి ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం. వాళ్ళు ఎవరైనా పాట పాడితే నేను ఆ కంజీర్ ప్లే చేస్తూ ఉండేవాడిని. సో ఈ విధంగా కొన్ని సెంటర్స్లో మేము నిలబడి పాటలు పాడుతూ ఉన్నప్పుడు చాలామంది వేడుక చూస్తున్నట్టుగా చూసేవారు.
అప్పుడు నాకు బాగా ఒడియా లాంగ్వేజ్ తెలియలేనప్పటికీ కూడా ఒకే ఒక పాట నన్ను చాలా బలపరిచింది. జుగో సెసో దినో ఆసి జావు చీరే భేళో నహి. ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు కంజరి వాయించుకుంటా వెళ్ళేవాడిని. దీని అర్థం ఏంటంటే యుగ సమాప్తి అతి త్వరలో రానున్నదే, మరి దేవుని రాకడ చాలా త్వరగా రానున్నది, సమయం లేదు, నువ్వు సిద్ధపడు అనేసని ఆ పాట యొక్క అర్థం. మరి ఈ పాట పాడుచు వీధుల్లో తిరుగుతూ మరి ఇలాగా డ్రమ్ ప్లే చేసుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు కొంతమంది మతోన్మాదులైనటువంటి వారు మమ్మల్ని అడ్డగించి ఇవన్నీ ఇక్కడ మీరు చెయ్యొద్దు అని చెప్పేసి కొట్టడానికి కూడా వచ్చేవారు. సో మరి ఆ విధంగా మేము కొన్ని పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ కూడా ధైర్యంగా ఆ ప్రాంతంలో మరి పత్రికలు పంచిపెట్టడం, అదేవిధంగా సువార్త చెప్పడం, ఈ విధంగా కొన్ని పాటలు పాడడం, ఈ విధంగా జరిగిందండి. దగ్గరగా వారి దగ్గర నేను ముఖ పరిచయం లేనప్పటికీ కూడా, వారితో నాకు సరైనటువంటి అనుబంధం లేనప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడే మా ఇద్దరికి సఖ్యత కలిగినటువంటి మనసును అనుగ్రహించి సంవత్సరం వరకు వారి యొక్క గృహంలోనే ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశారు. మరి అక్కడి నుంచి బర్గఢ్ ప్రాంతానికి ఎప్పుడైతే సేవా పరిచర్య చేయడానికి వచ్చామో అక్కడ ఎంతోమంది దేవుడంటే పడనటువంటి వారు అనేక మంది మమ్మల్ని అడ్డగించడం జరిగింది. పర్సనల్గా కూడా నా దగ్గరికి వచ్చి నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు, ఈ మీ ఏరియాస్ నుంచి ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఇంకా మీకు పనిపాటు లేదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండేటువంటి వారు. అయితే దేవుని మహాకృపను బట్టి అందులో నన్ను కొంతమంది తిట్టినటువంటి వారు రక్షించబడి దేవుని మందిరంలో విశ్వాసులుగా మార్చబడ్డారు. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. తోపు అనేటువంటి ఒక ప్రాంతంలో నేను ప్రతిరోజు సైకిల్ తొక్కుని అదే రూట్ అంటా వెళుతూ ఉండేవాడిని. గోర్టికరా, తర్వాత కుమేల్ సింగ, తర్వాత దుల్లంపూర్, ఈ ఏరియాస్ అన్నిటినీ కూడా విజిట్ చేస్తూ వెళ్ళడానికి నేను అదే రూట్ అంటా వెళుతూ ఉండేవాడిని. ఒకరోజు సైకిల్ మీద వెళుతూ ఉంటుంటే ఆ ఊరిలో కొద్దిగా ట్రాక్స్ అయ్యి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంటే ఒక క్రీస్తు అంటే పడనటువంటి ఒక వ్యక్తి వచ్చి నన్ను ఒక చెంప మీద కొట్టడం జరిగింది. భయంకరంగా ఆ దెబ్బ నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. ఆ కుడికన్ను అసలు కనబడకుండా మొత్తం చాలా కనబడకుండా ఉండేసరికి నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు ఇలాగా నిన్ను ప్రభువా ఇది అసహ్యించుకుంటున్నారు, ఎందుకు నీ గురించి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, కానీ క్రైస్తవులంటే ఎందుకు ఇంత అసహ్యం వారికి అని చెప్పి బాధపడుచు ఏడవడం జరిగింది. అయితే వారి కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. 2-3 వారాల తర్వాత అదే రూట్లో వెళుతున్నప్పుడు అదే వ్యక్తి, నన్ను కొట్టినటువంటి వ్యక్తే ఆ సైకిల్కి అడ్డంగా వచ్చేసి నిలబడిపోయి 2 చేతులు ఇలా దండం పెట్టి చెప్తా ఉంటుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి మళ్ళీ కొడతాడేమో అనుకున్నాను, కానీ ఈయన మళ్ళీ 2 చేతులు నమస్కారం చేస్తున్నాడేంటి అని చెప్పి అసలు విషయం ఏంటో కనుక్కుందామని అంటే, నన్ను ఏ రోజైతే కొట్టాడో ఆ తర్వాత రోజే ఒక 5 లీటర్ల పాలు ఇచ్చేటువంటి ఆవు మరి ఎందుకు చనిపోయిందో మరి నాకైతే తెలియదు, కానీ ఆ ఊరిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ విషయాన్ని బట్టి, ఒక సేవకుని, ఒక దేవుడు బిడ్డను నువ్వు కొట్టావురా, అందుచేతనే నీకు ఇలాంటి శాస్తి జరిగింది, నీకు ఆయన మళ్ళీ వస్తే ఒకవేళ క్షమాపణ అడిగితే నీ పాపాలు పోతాయి, అది ఇది అనేసి అని చెప్పగానే వాళ్ళు వెంటనే వాడు వచ్చి ఆ సైకిల్ ముందు పడిపోయి దండాలు పెట్టి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఒక పూట భోజనం పెట్టి మధ్యాహ్నం ప్రార్థన చేయించుకుని పంపించాడు. ఇప్పుడు అదే వ్యక్తి చకిలీఫారంలో ఒక చర్చ్ బిలీవర్గా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. అయ్యా మరి మీరు అంటే మీకు తెలుగు వచ్చు, అక్కడికి వెళ్తే ఒడియా రాదు, అలా మీరు ఒడియా ఎంతకాలంలో నేర్చుకున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత? అక్కడికి వెళ్ళినప్పుడు నేను సంవత్సరం పాటు బలంగీర్లో ఉండేవాడిని కదండి. వాళ్ళు అందరూ కూడా నాకు ఒక్కొక్కరు షిఫ్ట్ వైజ్గా వచ్చి నాకు ఒరియా నేర్పిస్తూ ఉండేవారు. పేపర్ మీద ఆలు అవన్నీ నేర్చుకోవడం, తర్వాత ఈ బస్సు మీద ఉన్నటువంటి నేమ్స్ నాకు చదవడం రావాలి అనేసి అన్నప్పుడు నాకు ఆలు అవన్నీ నేర్పించడం జరిగింది వారు. తర్వాత ఎలాగా ఏంటి ఈ పదాన్ని ఏమంటారు అనేసి వాళ్ళు నాకు ఒరియా చాలా భారంగా నేర్పించారు. అందులో కొంతమంది చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. వారందరూ కూడా నాకు ప్రతిరోజు కూడా షిఫ్ట్స్ వైజ్గా వచ్చేవారు. ఈరోజు
ఒకళ్ళైతే ఇంకొకరు రేపటి దినాన్న తర్వాత అలాగ మొత్తం అందరూ కూడా కలిసికట్టుగా నాకు 6 నెలల్లో ఒరియా లాంగ్వేజ్ నేర్పించడం జరిగిందండి. దేవుని స్తోత్రం. ఈ 6 నెలల్లోనే అద్భుతం ఏంటంటే ఏ భాషలో నేను అంటే ఏ భాష అయితే మాట్లాడలేకపోయేవాడినో అదే భాషలో అనర్గళంగా వారికి సంబంధించిన సంబల్పూరి లాంగ్వేజ్లో ఇప్పటికీ కూడా నాకు సంబల్పూరి లాంగ్వేజ్ అంటే చాలా ఇష్టం. ఒరిస్సాలో ఒడియాలో అనేక రకాలైన స్లాంగ్స్ ఉంటాయి. అందులో సంబల్పూరి అనేటువంటి ఒక స్లాంగ్. ఆ స్లాంగ్లో వారికి వాక్యం బోధించినప్పుడు మరి సంఘ పెద్దలతో సహితం వారు నేల మీద మోకాళ్ళు వేసినటువంటి సందర్భాన్ని నేను గమనించాను. మరి నాకు దేవుడు ఆ టైంలో నాకు ఇచ్చినటువంటి ఫస్ట్ మెసేజ్ ఏంటంటే నిబంధన మందసం 25వ అధ్యాయము 10వ వచనం. ఆ రెవల్యూషన్ని ప్రభు నాకు 2022వ సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించడంతో అదే మెసేజ్ని ఆ బలంగీర్ ప్రాంతంలో నేను తెలియజేసినప్పుడు అందులో చాలామంది సంఘ పెద్దలైనటువంటి వారు, దైవజనులైనటువంటి వారు కుర్చీల మీద నుంచి కిందకి దిగి, అంటే అసలు నాకు భాషే తెలియదు అసలు, నిజంగా అదే భాషలో వారికి వాక్యం బోధించినప్పుడు అలాంటి పశ్చాత్తాపాన్ని నేను చూసి నేను ఎప్పటికి కూడా ప్రభుని స్తుతిస్తాను, మర్చిపోలేను ఆ విషయాన్ని. దేవుని స్తోత్రం. మంచిదే. మరి మీకు వివాహం ఒరిస్సా వెళ్ళి ఎన్ని సంవత్సరాలు జరిగింది? ఆగండి, మళ్ళీ మీరు ఒడియా అమ్మాయిని చేసుకున్నారా, ఆంధ్ర అమ్మాయిని చేసుకున్నారా? ఏంటో కొన్ని వివాహ సంబంధమైన విషయాలు కూడా కొన్ని తెలియపరచు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత దగ్గరగా నేను అనుకున్నాను వివాహం చేసుకోకపోతేనే మంచిది అనుకుని నేను సేవా పరిచర్యలో ఉండిపోయేవాడిని. సో కానీ కొంతమంది పెద్దలు, దైవజనులు మరి నన్ను మరి పెళ్ళెప్పుడు చేసుకుంటావు ఏంటి ఇవన్నీ చెప్పడంతో తప్పనిసరిగా భార్య ఉండాలి, వివాహం లేకపోతే పరిచర్య జరగదు, ఎందుకంటే నువ్వు ఒంటరిగా ఉంటే నిన్ను ఎవరో పట్టించుకోరు, నీకు కుటుంబం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా నిన్ను ప్రేమిస్తారు, నిన్ను గుర్తిస్తారు. సో కుటుంబం ఉండడం ద్వారా పరిచర్యకి చాలా మేలు, లాభం అని చెప్పగానే ఇంకా నేను కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడ్డాను. ఇంతకీ ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఏంటి అన్నప్పుడు ఒరియా వాళ్ళ, తెలుగు వాళ్ళ అంటే నేను ఒరియా వాళ్ళు అనుకోలేదు, తెలుగు వాళ్ళు అనుకోలేదు. నీ చిత్తం ఏదైతే అదే జరిగించు ప్రభు అని ప్రార్థన చేసుకోవడం జరిగింది. అయితే నాకు ఈ పలానా వాళ్ళు ఉంటేనే అవుతుంది అన్నటువంటి నా చాయిస్, పర్సనల్గా నా చాయిస్ అంటూ ఏమీ లేదు. ఎవరైనా కూడా దేవుని యొక్క చిత్తంలో ఉన్నటువంటి వారు నాకు భార్యగా వస్తే పరిచర్య విస్తృతంగా జరిగించవచ్చు అన్నటువంటి కాన్సెప్ట్లో నేను ఉండేవాడిని. మరి నాకు ప్రియ స్నేహితులు సురేష్ జెర్మియా గారు, వారి యొక్క తల్లిగారు మరి ఈ విజయనగరంలో వారు ఉండేటువంటి వారు ఆ టైంలో. సో ఆ టైంలో మరి నేను సురేష్ అయ్య గారి దగ్గరికి ప్రతి నెలలో 2-3 సార్లు సైకిల్ మీద, ఒకసారి వచ్చాను అనుకుంటా సైకిల్ మీద పూరికి. మరి సమయం దొరికితే పూరి రావడం, కొంత సమయం మేమిద్దరం గడిపి హోల్ నైట్ ప్రేయర్స్లో, తర్వాత ఇలాగా ఎక్కడైనా గాస్పల్కి వెళ్ళాలంటే ఆ విధంగా మరి మేమిద్దరమే తెలుగువారు ఉన్నాం, నాకు అంతగానే పరిచయం, మేమిద్దరం కూడా పరిచర్యలో ముందుకు కొనసాగుతూ ఉండేవారు. సో ఇలా వస్తూ ఉంటుండగా వారి తల్లిగారు మరి మ్యారేజ్ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. మరి అప్పట్లో సురేష్ గారు కూడా మరి విజయనగరంలో ఉండేటువంటి వారు. ఆయన ఇలాగ మరి చెప్పగానే సరే ఓకే అని నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఆ విజయనగరం వాస్తవ్యురాలు పోల్బాగ్కి సంబంధించినటువంటి సుజాత అనేటువంటి వ్యక్తితో నా వివాహం జరిగింది 2013వ సంవత్సరంలో. అది మా దైవజనులు, మా ఆత్మీయ నాయకులు జఫన్యా అన్నగారి చేతుల మీదే అది జరిగింది. ఆ యొక్క శుభలేఖ కూడా మరి వెడ్డింగ్ కార్డు కూడా దైవజనులే అది ప్రిపేర్ చేసి ఇచ్చారు. దాన్ని మరి ప్రింట్ చేయడానికి నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను, ప్రభుని మహింపరుస్తున్నాను. నా ఆత్మీయ నాయకుడు జఫన్యా గారి ద్వారా మరి నా వివాహం జరగడం చాలా గొప్ప విషయం. దేవుని స్తోత్రం. మంచిది. మరి జఫన్యా శాస్త్రి గారు మీ ఆత్మీయ నాయకులు అన్నారు కదా, ఎలా పరిచయం అయ్యారు, ఎప్పుడు పరిచయం ఆయన మీకు? అంటే ఆంధ్రాలో ఉన్నప్పుడే పరిచయమా, లేక ఒరిస్సా వెళ్ళిన తర్వాత పరిచయమా? ఆ పరిచయం, అనుభవాలు, సేవకులతో మీకున్న సంబంధం కొన్ని మాటలు తెలియపరచండి అయ్యా. ఒరిస్సాలో నేను బర్గఢ్ ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు మరి జాషువా పట్టాభి గారు నాకు ఒక ఇన్విటేషన్ ఇచ్చారు. ఏంటంటే రాయ్కోట్లో శామ్ టెల్లర్ గారు అనేటువంటి ఒక దైవజనుడు సెమినార్ నిర్వహించినప్పుడు
ఆ సెమినార్కి రాగలవా రాజ్ కుమార్ అనేసి అంటే నేను వెంటనే దానికి సమ్మతి పలికాను. ఆ తర్వాత రాజమండ్రిలో నేను ఎక్కాను. విజయవాడలో జఫన్యా అన్నగారు ఎక్కారనమాట. అప్పుడు చాలా యంగ్, దగ్గరగా నేను అనుకుంటున్నాను అప్పుడైతే అన్నగారి వయసు మేబీ 33-34 అలా ఉండొచ్చేమో అనుకుంటున్నాను, అంత యంగ్. ఆ టైంలో ఆ దైవజనుని నాకు చూడగానే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎంత యాక్టివ్గా ఉన్నారేంటి అన్న అనేసి అని చెప్పి చాలా హ్యాపీగా సంతోషించాను. నేను ప్రభువుని స్తుతించాను. ఒక చిన్న ట్రాలీ బ్యాగ్ పట్టుకొని వచ్చారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నగారి యొక్క బెడ్ మా బెడ్ పక్క పక్కనేనమాట. ఓకే. సో మేము అక్కడే ప్రక్కనే పడుకున్నాం. తర్వాత తెల్లవారుజాము వేకప్ ప్రేయర్ ఉంటుంది, ఎర్లీ మార్నింగ్. ఆ వేకప్ ప్రేయర్లో అన్నగారు ప్రార్థన చేస్తూ ఉంటే నాకు కన్నీళ్ళు వచ్చేస్తూ ఉండి, ఆయన ప్రార్థన చేస్తూ ఉంటుంటే నాలో ఏదో తెలియనటువంటి దుఃఖం వచ్చేస్తూ ఉండేదన్నమాట. సో అన్నగారితో ఉన్నటువంటి ఆ కొన్ని దినాల్లో నేను చాలా సంతోషపడ్డాను. చాలా విషయాలు ఆయన చెప్తూ ఉండేవారు. నేను చెప్పిన ప్రసంగం ఇప్పటి వరకు నేను చెప్పలేదు నాన్న అనేసి చెప్పడంతో చాలా సంతోషపడ్డాను. చాలా మరి ఆయన జీవితంలో ఉన్నటువంటి కొన్ని ఎదురైనటువంటి సమస్యల గురించి, తర్వాత సేవలో ఇలాగిలా ఉంటాయని చాలా విషయాలు తెలియచేసుకుని వచ్చారు దైవజనులు. ఆ తర్వాత చాలా సంతోషం అనిపించింది. అన్నగారి యొక్క ఫోన్ నెంబర్ అప్పుడు తీసుకోవడం జరిగింది. మరి విశాఖపట్నం, తర్వాత బర్గడ్ దగ్గరగా ఉంటుంది. ఎప్పుడొచ్చినా కూడా అన్న దగ్గరికి వెళితే బాగుంటుందని చెప్పి నేను చాలా ఆలోచించేవాడిని. అయితే ఒకరోజు నేను ఎందుకో విశాఖపట్నం పని నుండి రావాల్సి వచ్చింది. అప్పుడు అన్నగారికి ఫోన్ చేసినప్పుడు అప్పుడు ఇంకా అన్నగారికి వివాహం కాలేదేమో అనుకుంటున్నాను నేనైతే. వివాహం అయిపోయిందో నాకైతే ఐడియా లేదు. అయితే అన్న నేను ఇలాగ కోర్మన్నపాలెం దగ్గర ఉన్నానన్నా అనేసి అంటే అక్కడి నుంచి కొద్దిగా ఎదరకు వచ్చేసి అక్కడికి వస్తే నేను నిన్ను అక్కడ రిసీవ్ చేసుకుంటానని చెప్పగానే ఎదర రౌండ్ ఉంటుంది కదా స్టాచ్యూ లాగా, అక్కడికి వస్తే అక్కడ నన్ను పికప్ చేసుకుని అన్న నన్ను తీసుకుని వెళ్ళడం జరిగింది. అప్పుడు ఒక పాత చేతక్ ఒకటి ఉండేది. ఆ చేతక మీద నన్ను కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్ళడం నేను ఇప్పటికి కూడా మర్చిపోలేను. నేను దేవునికి స్తోత్రం. దేవుడు ఆ దైవజనుని ఇప్పుడు ఎంత ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించారో ఆ విషయాన్ని చూస్తుంటే ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకు చేసుకున్నప్పుడు నేను ప్రభువుని చాలా స్తుతిస్తూ ఉంటాను. అయితే ఆ దైవజనులు నా కోసం ఎంతో చక్కగా భారం అనుకోకుండా నా కోసం అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉండేవారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను ఎప్పుడు వెళ్ళినా కూడా నన్ను చాలా ప్రేమించేవారు దైవజనులు. మంచి పరిచర్య చేయనా, దేవుడు మీకు తోడుగా ఉన్నాను, మేము ప్రార్థన చేస్తూ ఉంటాం మీకోసం అని చెప్పగానే ఈ విధంగా అలా ఏర్పడినటువంటి ఆ బంధం అలాగా కొనసాగుతూ ఉండేది. ఎక్కడ మీటింగ్స్ అయినా వెళుతూ ఉండేవాడిని. అలాగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ప్రతి స్టెప్ బై స్టెప్ దైవజనులకి తెలియజేస్తూ ఉండేవాడిని. ఇది ఇలా ఉందన్న పరిస్థితి, ప్రేయర్ చేయండి అది ఇది అనేసి అంటే. సో ఆయన దగ్గర లేకపోయినా కూడా నాకు ఇవ్వడానికి సంఘాన్ని ప్రోత్సహించి సంఘానికి తెలియచేసి ఇదిగో ఇలాగా తమ్ముడు రాజ్ కుమార్ కోసం మనం అందరం ప్రార్థన చేయాలి, పరిచర్య మరి ఎంతో భయంకరమైనటువంటి ప్రాంతాల్లో పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. సో కనుక మీరందరూ కూడా మరి గుప్పులు విప్పినట్లయితే మరి తప్పనిసరిగా ఆ దైవజన్ పరిచర్యకి మనం సహాయపడదామని ఎంత ఎంకరేజ్ చేసేటువంటి వారు. చాలా ప్రేమ, అలాంటి ప్రేమ నేను ఏ దైవజనుల్లో నేను చూడలేదు. అంత క్లోజ్గా అంత ప్రేమించేటువంటి వ్యక్తిత్వం నేను ఎవరి దగ్గర కూడా నేను చూడలేదు. సో అలా నెమ్మదిగా అన్నగారితో అలా పరిచయం ఏర్పడడం జరిగింది. అయితే తర్వాత నేను కొన్ని సంవత్సరాలకి భువనేశ్వర్ వచ్చినప్పుడు మరి దైవజనులు మా ఇంటికి రావడం జరిగింది. అప్పటైతే దగ్గరగా 5x12 అనమాట నా రూమ్. 5x12 అంత చిన్న రూమ్లో నేను ఇంకా ఇప్పటికీ కూడా ఆ విషయాన్ని నేను గుర్తు తెచ్చుకున్నప్పుడు ఒక ప్రక్కన బాధ అనిపిస్తూ ఉంటుంది, సంతోషం అనిపిస్తూ ఉంటుంది. అంత చిన్న రూమ్లో మరి దైవజనులు అలాగే అడ్జస్ట్ అవ్వడం. తర్వాత ఇంకోటి నేను వండుతానన్నా అంటే నువ్వేం వండద్దు, నువ్వు పక్కన కూర్చో నేను వండి పెడతానని చెప్పేసి మా ఇంటికి వచ్చి నా దగ్గర వంట వండి అన్నీ చేసి నా చేతిలో కొంత కానుక పెట్టి నా కోసం ఎంతగానో ప్రార్థన చేసి వెళ్తూ ఉండేవారు.
సో ఈ విధంగా ఆ చిన్న రూమ్లో ఉన్నప్పుడే అలా రావడం, అసలు విశాఖపట్నం నుంచి నా దగ్గరికి ప్రత్యేకంగా రావడం అనేటువంటిది నేను అసలు అది మర్చిపోలేనటువంటి విషయం. సో ఆ విధంగా అన్నగారితో పరిచయం ఏర్పడింది. పరిచర్యలో మరి నన్ను ఎంతగానో నన్ను ప్రోత్సహించారు. ఎప్పటికీ కూడా మరి ఆ నాయకత్వాన్ని వదిలిపెట్టకుండా మరి దైవజనులు నన్ను నడిపించినట్టుగా మరి ప్రతి విషయంలో కూడా, ఉపదేశంలో కూడా దైవజనుల యొక్క మాటనే ఫాలో చేస్తూ ఉంటూ ఉంటాను. ఇప్పటికీ కూడా మరి యూట్యూబ్ ద్వారా అనేక మందిని ప్రభావితం చేస్తున్నటువంటి వర్తమానాలు, ఆ వర్తమానాలను బట్టి కూడా నేను చాలా బలపడ్డాను. అదే వర్తమానాలు మా పరిచర్యల్లో తర్వాత నేను ఎక్కడికైతే వెళుతున్నానో అవే అపోస్టలిక్ టీచింగ్స్, ఆ సిద్ధాంతాలు అవన్నీ కూడా మరి ప్రజలకి తెలియచేయడంలో ఇది నాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. మరి దైవజనులు అన్నగారికి నాకు ఈ విధమైనటువంటి పరిచయం ఉంది. మంచిదయ్యా. మరి అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో అక్కడ మీరు అంటే చర్చి మినిస్ట్రీలా చేస్తున్నారా, లేక మిషనరీ మినిస్ట్రీలా చేస్తున్నారా? పరిచర్య అనేది ఏ విధంగా మీరు కొనసాగుతున్నారు అనే విషయాన్ని కూడా మాకు తెలియపరచండి. అక్కడ అంటే ఈ ఇవాంజలిజం కూడా చేస్తున్నామండి. అంటే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు పరిస్థితులను బట్టి ఎలా ఉన్నాయంటే చాలా మతోన్మాదుల యొక్క పరిస్థితులు ఎక్కువైపోయినాయి, వాళ్ళు అల్లర్లు ఎక్కువైపోయినాయి. ఎక్కడైనా ట్రాక్స్ పట్టుకుని వస్తే వారు మమ్మల్ని అడ్డుకుంటూ ఉన్నారు. సో అలాగైనా సరే పర్సనల్ ఇవాంజలిజం చేస్తూ ఉన్నాం. దొరికినటువంటి వాళ్ళకి ఎవరిని కూడా వదిలిపెట్టకుండా సువార్త ప్రకటిస్తున్నాం. అలా పర్సనల్ ఇవాంజలిజంలో కూడా చాలామంది రక్షించబడిన వాళ్ళు, త్రాగుబోతోళ్ళు, డ్రగ్ ఎడిక్టర్స్, అలాంటి వారందరూ కూడా రక్షించబడడం జరిగింది. అదేవిధంగా మరి భువనేశ్వర్ ప్రారంభ దినాల్లో నేను కొన్ని కాలేజెస్ కూడా వెళ్తూ ఉండేవాడిని. అందులో కొంతమంది యూత్ని పరిచయం చేసుకుని వాళ్ళ రూమ్స్లోకి వెళ్ళి వాక్యం బోధించడం, ఇలా డ్రగ్స్ ఇవి తీసుకోకూడదు అని వాళ్ళకి కొన్ని మంచి విషయాలు వాళ్ళకి తెలియజేయడంతో అందులో కొంతమంది మన పరిచర్యకు వస్తూ ఉండేవారు. మరి అప్పట్లో నాకు చర్చ్ అనేటువంటిది ఏదీ లేదు కాబట్టి పార్క్స్, పబ్లిక్ పార్క్స్ ఏవైతే ఉంటాయో అక్కడ గ్యాదర్ చేసేవారిని వాళ్ళందరినీ. దగ్గరగా ఒక 15 మంది వరకు గ్యాదర్ అయ్యేవారు. అందరికీ మెసేజెస్ పంపిస్తూ ఉండేవాడిని, పలానా రోజున ఈ పార్కులో మనం గ్యాదర్ అవుతున్నాం, ఈ టైంకి కరెక్ట్గా రండి అంటే వాళ్ళు ఆ పార్కులోని గ్యాదర్ అవ్వడానికి వచ్చేవారు. వారికి నేను తెల్లవారుజాము 4:30కి లేచి వారి కోసం ఫ్రైడ్ రైసో లేకపోతే లెమన్ రైసో ఏదో ఒకటి ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి బ్యాగ్లో వేసుకుని ప్రేయర్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క పొట్లం ఇచ్చి ప్రార్థనాపూర్వకంగా అందరూ కలిసి తినేవాళ్ళం. అలాగా ఆ విధంగా మేము ఆ సండే వర్షిప్స్ జరిగిస్తూ ఉండేవాడిని. అలాగే ఆ స్టూడెంట్స్ రావడంతో వారికి బ్యాప్టైజమ్స్ ఇవ్వడం, అలాగా వారు ఇప్పుడు మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా మారడం, ఇదంతా కూడా చాలా అద్భుతం. అసలు వారు అందులో కొంతమంది డాక్టర్స్, తర్వాత చార్టర్డ్ అకౌంట్స్ చేసేటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా కొంతమంది ఢిల్లీలో, బెంగళూరులో, ఒకళ్ళైతే హైదరాబాద్లో, ఇలాగా మరి చాలామంది మరి వాళ్ళ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి వారు ఆ ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరిగింది. సో ఆ విధంగా వారిని కొంతమందికి బాప్టిజం ఇవ్వడం, అలా చేయడం. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోతున్నారని చెప్పి, ప్రభువా వీరందరూ వెళ్ళిపోతున్నారని, ఎలాగా ఇంతవరకు సంఘం ఎలా జరిగింది మరి ఎలాగా అనేసి అంటే ఒక డిజైన్ ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ఆ ఓల్డ్ టౌన్ ఏరియాలో ట్రాక్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఒక రోజు వెళ్ళినప్పుడు ఒక కుటుంబానికి సువార్త చేయగా వారి యొక్క హృదయాన్ని ప్రభు తట్టారు. అలా తట్టగానే వాళ్ళు అన్నారు ఏంటంటే, ప్రతి ఆదివారం మా దగ్గర ప్రార్థన పెట్టవచ్చు కదా మా గృహంలో అనేసి వారు చెప్పడం జరిగింది. అయితే దగ్గరగా 2007 సంవత్సరం అనుకుంటా, 2007 సంవత్సరంలో గ్యారేజ్ చౌక్లో పరిచర్యని ప్రారంభించడం జరిగింది. ఒక్క కుటుంబం 2తో ప్రారంభించడం జరిగింది. అయితే ఎవరితో అయితే వర్షిప్ ప్రారంభించామో ఆ ఇద్దరే ఇప్పుడు దగ్గరగా దేవుడు ఎంతగా తయారు చేశాడంటే ఒక 40-50 వరకు స్ట్రెంత్ ఉండేలాగా దేవుడు కృప చూపించారు. అయితే అందులో కొంతమంది ఈ మతోన్మాదుల యొక్క ఈ ఫోర్స్ వలన, అల్లర్ల వలన కొంతమంది బ్యాక్ స్లైడ్ అయిపోయినటువంటి వారు ఉన్నారు. దగ్గర బ్యాప్టైజ్డ్ పర్సన్సే 15 మంది వరకు బ్యాక్ స్లైడ్ అయిపోయి ఉన్నారు. సో వారి కోసం ఇప్పటికీ కూడా ప్రార్థన చేస్తున్నాం, దేవుడు వారిని మరలా దర్శించాలని చెప్పి. గొర్వాపసి అనేటువంటి ఆ మాటను బట్టి వారు వెనకకి వెళ్ళిపోవడం జరిగింది. దేవుడు వారిని దర్శించును గాక. అయినను సరే దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. పరిచర్యలో మరి నిరాశ చెందకుండా మరి చాలామంది చెప్పారు ఏంటంటే, మరి అక్కడ పరిచర్య చాలా కష్టంగా ఉంది కదా,
వచ్చేయచ్చు కదా ఆంధ్రప్రదేశ్కి అనేసి అంటే, చచ్చిపోతే ఒరిస్సాలన్నా చచ్చిపోతాను కానీ మరి నేను ఆంధ్రప్రదేశ్ అయితే రాలేను, ఇలా దరిద్రతలోనే ఉండి చనిపోతాను కానీ ఒరిస్సాని మాత్రం విడిచిపెట్టి రాలేను. దేవుడు నాకు ఇచ్చినటువంటి మిషన్ ఇది. సో దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపులన్నీ కూడా మరి ఒరిస్సా రాష్ట్రంలో నెరవేర్చబడాలి, తప్పనిసరిగా నేను నమ్ముతున్నాను దేవుడు కార్యం చేస్తాడని చెప్పి అలాగే ఉండిపోవడం జరిగింది. సో మరి అప్పటి నుంచి పరిచర్య ప్రారంభిస్తూ ఉన్నప్పుడు ఇప్పటికీ వాళ్ళు సంపూర్ణంగా దేవుని పరిచర్యకి ఎక్కడైతే ప్రారంభించామో ఆ స్థలాన్ని దేవుని మందిరం కొరకే వారు ఇచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందులోనే ఇప్పుడు ప్రార్థనలు జరుగుతున్నాయి. మరి ఆ ప్లేస్ అంతటిని కూడా కొద్దిగా రీమోడలింగ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ పనులన్నీ కూడా ప్రారంభించబడ్డాయి. ఒక హాల్గా తయారు చేస్తే అందులో ఐఎఫ్జే ప్రేయర్ మీటింగ్స్ కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర మీటింగ్స్ అవన్నీ పెట్టాలని చెప్పి చాలా ఆశతో ఉన్నాను. సో మరి ఈ విధంగా ద్వారాలు తెరిచారు భువనేశ్వర్లో ఉన్నప్పుడు. మరి ఇంకను దేవుడు తన పరిచర్యలో సహాయం చేయాలని ప్రార్థన చేయండి. తప్పకుండానయ్యా. మరి దేవుని కృపలో అంటే ప్రస్తుతం చర్చ్ అనేది ఇప్పుడు హాల్ కింద సిద్ధపరుస్తున్నారు. తప్పకుండా ప్రేయర్ చేస్తాం, మా వంతు సహకారం కూడా తప్పకుండా అందిస్తాం. తర్వాత మరొక మాట ఏంటంటే, మరి ఎలా ఈ సేవా అనుభవాల్లో మీరు ముందుకు సాగుతున్నప్పుడు మరి సేవలో అంటే చర్చి మినిస్ట్రీ కూడా చేస్తున్నానని చెప్పారు. సువార్త పరిచర్య మాత్రమే కాకుండా ఈ చర్చి మినిస్ట్రీ చేస్తున్నప్పుడు ఏదైనా సేవలో ఎదురు దెబ్బలు లాంటివి ఏమైనా తగిలినాయా? ఆ ఎదురు దెబ్బలు తగిలినప్పుడు వాటిని మీరు ఎలా అధిగమించారు? ఎందుకంటే ఈరోజున అనేకమైన వారు సేవ చేస్తున్నప్పుడు ఎన్నో సేవలో పోరాటాలు వస్తూ ఉంటాయి, ఎన్నో భయంకరమైన ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అప్పుడు ఎలాగూ నిలబడి సేవలో ముందుకు సాగారో కొంతమందిని బలపరచడానికి ఒక రెండు మాటలు మీరు తెలియపరచాలని ప్రేమతో మనం. బసిస్ట్ నగర్ అనే ఒక ప్రాంతంలో మేము అద్దెకి ఒక ఇంట్లో చేరడం జరిగిందండి. అది లింగరాజ్ టెంపుల్కి దగ్గరలో ఉందన్నమాట. లింగరాజ్ టెంపుల్ ఈజ్ ఏ వెరీ ఫేమస్ టెంపుల్. మరి ఎక్కడెక్కడి నుంచో అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి కూడా వాళ్ళు వస్తూ ఉంటారు, ఎంతోమంది విజిటర్స్ వస్తూ ఉంటారు. సో దానికి మేము ఉండే స్థలానికి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ కంటే ఇంకా తక్కువే వ్యవధి. సో అంత దగ్గర డిస్టెన్స్లో ఉంటూ ఉండేవాళ్ళం. అయితే నా ప్రార్థన నేను చేసుకుంటూ ఉండేవాడిని. మరి చర్చ్ బిలీవర్స్ అప్పుడప్పుడు కూడా మా గృహానికి వస్తూ ఏదైనా చిన్న ప్రార్థన అవసరత ఏదైనా ఉన్నప్పుడు వారు మా దగ్గరకు వస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు మా కుటుంబంలో కొన్ని ప్రేయర్స్ జరిగిస్తూ ఉండేవాడిని, స్పెషల్ ప్రేయర్ మీటింగ్. ఎవరైనా నా క్షేమమును కోరి ఏ దైవజనుడన్నా వచ్చినప్పుడు వెంటనే మా కుటుంబంలోనే చిన్న ప్రార్థన ఏర్పాటు చేసేవాడిని, బిలీవర్స్ అందరినీ గ్యాదర్ చేసేవాడిని. అయితే ఇలా ఉంటుండగా మా ఇంటి ముందు ఒక బ్రాహ్మిన్స్ ఫ్యామిలీ ఒకటి ఉండేది. వాళ్ళు నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు అనమాట. ఇలాగ అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఏం చేశారంటే, కొంతమంది మతోన్మాదులకి వారు తెలియచేయడంతో దగ్గర మూకమ్ముడిగా ఒక 15 మంది వరకు ఈ మతోన్మాదులు అనబడినటువంటి వారు రావడం జరిగింది. తెల్లవారుజామే నేను నిద్ర నుంచి లేచిన తర్వాత నేను బైబిల్ అది చదువుకొని మొత్తం 7 ఆ ప్రాంతానికి బయట గ్రిల్ గేట్ ఓపెన్ చేయడానికి వస్తున్నప్పుడు వాళ్ళ లైన్గా కర్రలు నిక్కర్లు మొత్తం వాళ్ళ డ్రెస్ కోడ్ వేసుకుని వచ్చారనమాట. వాళ్ళ డ్రెస్ కోడ్లోనే ఉన్నారు, కర్రలు పట్టుకొని వచ్చారు. ఇక్కడ రాజ్ కుమార్ ఎవరో అనేసి అడిగినప్పుడు నేనే రాజ్ కుమార్, నేను గ్రిల్ లోపల ఉండి మాట్లాడుతున్నాను, వారు గ్రిల్ బయట ఉండి మాట్లాడుతున్నాను. నేనే రాజ్ కుమార్ని, ఏమైంది ఏంటి మ్యాటర్ ఏంటి చెప్పండి అనేసి అంటే, నువ్వు ఇక్కడ మత మార్పిడి చేస్తున్నావంట, ఎందుకు చేస్తున్నావంటే, మీకు ఎవరు చెప్పారు మత మార్పిడి చేస్తున్నానని, మీకు ఎవరు చెప్పారు ఈ విషయాన్ని, ఆ వ్యక్తిని నా దగ్గరికి తీసుకురండి, నేను ఎవరిని మార్చానో వారి దగ్గరికి మీరు తీసుకురండి అనేసి అంటే వాళ్ళు నాకు ఆన్సర్ ఇవ్వలేకపోయారు. అయితే మీ ఆధార్ కార్డు ఇవ్వండి, తర్వాత అది ఇవ్వండి ఇది ఇవ్వండి, నా ఆధార్ కార్డుతో నీకు పని లేదు, అవసరమైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారితో మీరు మాట్లాడవచ్చు, ఇలా డైరెక్ట్గా నా దగ్గరికి ఇల్లీగల్గా మీరు రావడం ఇది మంచి పద్ధతి కాదు, ఇది లీగల్ కాదు, ఇది మీరు చాలా ఇల్లీగల్గా నా దగ్గరికి వచ్చారు, దయచేసి వెళ్ళిపోండి అనేసి అంటే నాతో వారు వాగ్వివాదాన్ని పెట్టుకోవడానికి మొదలుపెట్టారు. సో అలా వాగ్వివాదాన్ని పెట్టుకుంటున్నప్పుడే నాకు ఆ ఏరియాలో నాకు చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరితో కూడా మంచి పరిచయం ఏర్పడింది. ప్రతిరోజు సాయంత్రం వారితో సమయాన్ని హెచ్చించడానికి, టీ తాగడానికి, వారి దగ్గరికి వెళ్ళడానికి, వారితో కూర్చుని కొంత సమయం ఆ మాటలు ఈ మాటలు చెప్పడానికి దేవుడు నాకు ప్రతిరోజు అవకాశం ఇస్తూ ఉండేవారు. సో ఆ విధంగా మాకు ఏర్పడినటువంటి కొంత బంధాన్ని బట్టి ఇలా రాజ్ కుమార్ బ్రదర్ ఇంటికి ఎవరో వచ్చారట, వెళదాం రండి అని దగ్గర 10 మంది
యంగ్ పర్సన్స్ వచ్చారనమాట. వచ్చి రాగానే ఏమైంది రాజ్ కుమార్ అన్న, ఏమైంది అని ఒరియవాళ్ళే అందరూ కూడా. ఏమైందన్నా ఏంటి అనేసి అంటే, ఇదిగో వీళ్ళు మరి కర్రలు అవన్నీ పట్టుకొని వచ్చారు అనగానే చేతిలో కర్రలు అవన్నీ చూసి ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళ లోకల్ పీపుల్సే కాబట్టి ఒక్కొక్కడో తలకో దెబ్బ వేసాడు. వాళ్ళు చెంపలు పగిలిపోయేలాగా వేసేసరికి ఇంకా వాళ్ళు పరిస్థితి వేరుగా మారిపోయింది కాబట్టి వెళ్ళిపోతానికి నిర్ణయించుకున్నారు. అయితే వాళ్ళందరినీ ఆపి, మీరు ఎందుకు వచ్చారు ఏంటి అది ఇది అనేసి అని వాళ్ళని ఆరా తీసినప్పుడు ఇలాగా మత మార్పిడి చేస్తున్నారు అది ఇది అనేసి అంటే, మీరు చూసారా, ఎవరినన్నా మీరు చూసారా అని వాళ్ళే హిందూ పీపుల్సే వారిని నిలదీసి అడిగినప్పుడు సిగ్గుపడి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి మరి ఇప్పటి వరకు వాళ్ళు నా యొక్క కంటికి అయితే కనబడలేదు. దేవునికి స్తోత్రం. అయితే ఆ తర్వాత వెంటనే కెమెరాస్ పట్టుకుని న్యూస్ ఛానల్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏమని రాసుకుని వెళ్ళారంటే, ఇప్పటి వరకు కూడా నేను సంతోషపడతాను ఆ విషయాన్ని బట్టి. ఈ బీజేపీ బీజేడీ మధ్య పార్టీలు గొడవలు జరిగాయి అని చెప్పేసి, అసలైనటువంటి మ్యాటరు దేవుడు అక్కడ నన్ను దాచాడు, కానీ గొడవలు జరిగాయి అని చెప్పి అక్కడ వారు చిత్రీకరించడం జరిగింది. తర్వాత పోలీస్ ప్రొటెక్షన్ వారు కూడా నాకు ఫోన్ చేసి వెంటనే స్టేషన్కి రమ్మని చెప్పారు. ఏ వ్యక్తి అయితే నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడో వాడి పేరు చెప్పారు అక్కడ, వాడితో జాగ్రత్తగా ఉండండి అది ఇది అని చెప్పారు. ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే మాకు ఫోన్ చేయండి, మీ గురించి మాకు తెలుసు, మీ హౌస్ ఓనర్ మాకు చెప్పారు చాలా మంచివారని అనేసి ఆ ప్రాంతంలో ఒక మంచి సాక్ష్యం పొందుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అంటే దేవుని కృపను బట్టి ఈ రోజున క్రైస్తవులు మనమైనా సరే, సేవకులైనా సరే, మన చుట్టుపక్కల వారితో స్నేహభావం కలిగి, వారు అన్యులైనా ఎవరైనా సరే వారితో ప్రేమ, ఆప్యాయత, స్నేహభావం కలిగి ఉన్నప్పుడు చక్కగా వారు మన పక్షంగా నిలబడతారు. వారు నిశ్చయంగా దైవజనుల లక్ష్య స్నేహభావం కలిగి ఉన్నారు కనుక ఈ రోజున చాలామంది ఏంటంటే క్రైస్తవంలో కొంతమంది తెలియక ఏంటంటే అందరినీ శత్రువులుగా చూస్తారు. తప్పండి, అందరినీ మనం ప్రేమించాలి. మన ఇరుగు పొరుగు వారు అన్యజనులైనా, హైందవ సోదరులైనా, దేవుని బిడ్డలైనా ఎవరైనా సరే వారితో మనం ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో ఒక సమాధానకరమైన మార్గంలో నడిపించబడినప్పుడు కొన్ని పరిస్థితుల్లో వారే మన పక్షంగా నిలబడేటట్లుగా దేవుడు వారిని నిలబెట్టుకుంటాడు. దేవుడు అట్టి రీతిగా వారిని మనకి సహకారులుగా మారుస్తారు. మరి చాలా భయంకరమైన పరిస్థితులు ఎదురు దెబ్బ మధ్యలో ప్రభు మిమ్మల్ని వారి ద్వారా కాపాడారు. మంచిది. మరి ఇంకొకటి నా యాంబిషన్ ఏంటంటే, భువనేశ్వర్లో స్టేషన్ బజార్ అని ఒక ఏరియా ఉందండి. స్టేషన్ ప్రక్కన ఉండేటువంటి వాళ్ళు మ్యాక్సిమం చాలా భయంకరంగా ఉంటారు. సో వాళ్ళని దేవుడు నాకు అప్పగించాడు అనమాట. దగ్గరగా ఆ వీధిలో 2000 మంది యవనస్తులు ఉన్నారు. సో వారి మీదే ఫోకస్ చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా. ఏదైనా వాళ్ళ దగ్గరికే వెళతాను, ఎవరు కనబడినా వాళ్ళకి దేవుని గురించి చెప్తాను. ఇదివరకు నమస్కారం అనేవారు, కానీ అందరికీ చెప్పేవాడిని ప్రైజ్ లార్డ్ అని చెప్పాలి అనేసి చెప్పేవాడిని. ఇప్పుడు ఎవరు కనబడినా అది ఒక ఊత పదం లేక తెలుసో తెలియకో వీధిలో కనబడిన ప్రతి ఒక్కడు ప్రైజ్ లార్డ్ అన్న అనేసి చెప్పడం అదొక ఆశ్చర్యం. దేవునికి స్తోత్రం కలిగింది. అయ్యా, మరి ప్రస్తుతం ఇక మరి మనం ముగింపులోకి వచ్చాం. ఈ రోజుల్లో ఎలా ఉంది పరిచర్య అక్కడ? మరి దేవుని కృపలో మీరు పరిచర్య ఎలా చేస్తున్నారు? అలాగే క్రైస్తవ లోకానికి నూతనంగా సేవలోకి వచ్చి సేవ చేస్తున్న దైవజనులు అయిన వారికి కొన్ని మాటలు, కొన్ని అనుభవాలు, బలపరిచే 4 మాటలు చెప్తే మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిచర్య ఏ విషయంలో కూడా ఏ లోటు కూడా దేవుడు చేయట్లేదండి. దేవుని మీద నమ్మకం ఉండే నేను ముందుకు కొనసాగుతూ ఉన్నాను. మరి నూతనంగా వచ్చేటువంటి మిషనరీస్కి నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, దేవుడే పనికి పిలుస్తున్నాడు కాబట్టి దేవుడే అన్నీ చూసుకుంటాడు. మనం ఎవరి మీద కూడా ఆధారపడవలసిన పని లేదు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ నేనే. దేవుడు నన్ను పిలిచాడు, నేను వెళ్ళాను, ఎవరి మీద ఆధారపడలేదు. చాలామంది నేను చెప్పడం మర్చిపోయాను, పేరు పొందినటువంటి ఒక దైవజనుడు రాజమండ్రిలో ఉన్నాడు. ఆ దైవజనుడిని నేను వరిసే వెళుతున్నానయ్యా, నన్ను పంపించండి అంటే, డబ్బు లేదు తంబి అన్నాడు. మీకే అర్థం అవుతుంది ఆ పరిస్థితి. సో డబ్బు లేదు తంబి అనగానే, ఫోన్లే నా దేవుడే నాకు సహాయం చేస్తాడని చెప్పి విశ్వాసంతో ముందుకెళ్ళిపోవడం జరిగింది. సో అద్భుత రీతిగా దేవుడు నన్ను ఇప్పుడు పోషించడంలో నేను ఎటువంటి సందేహం లేకుండా చెప్తున్నాను. ఆయనే పోషించగలిగిన దేవుడు. ఏ సమయానికి ఏది అవసరం ఆయనే ఇస్తాడు. మనం వెళ్ళి అక్కడ నిలబడితే చాలు. నువ్వు ఏ మిషనరీ నూతనంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ నువ్వు నిలబడితే చాలు, దేవుడే అన్ని నీ కొరకు సమకూరుస్తాడు. ప్రార్థన పూర్వకమైనటువంటి ఆలోచన కలిగి
ప్రార్థన పూర్వకమైనటువంటి మనసు కలిగి ఏ ప్రాంతానికి దేవుడు వెళ్ళమన్నాడు ఆ ప్రాంతంలో నిలబడితే చాలు, నీ దగ్గరికే, నీ పాదాల దగ్గరికే నీకు కావలసిన సమస్తాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తారు. ఎందుకంటే మనల్ని పిలిచినటువంటి వాడు నమ్మకమైనటువంటి దేవుడు గనుక, ఆయన సమస్త ఈవులను కూడా మనకి అనుగ్రహించగలిగినటువంటి దేవుడు గనుక నేను ఈ విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నూతనంగా వెళ్ళేటువంటి వారు ఎవరైనా సరే దేవుడు వారిని పోషిస్తాడో వారు ఏ విషయంలో కూడా భయపడవలసినటువంటి అవసరత లేదు. అయ్యా, మరి మీ ఆధార్ కార్డు ఒడిస్సాలో ఉందా, ఆంధ్రాలో ఉందా? నా ఆధార్ కార్డు, బ్యాంక్ ప్రూఫ్ మొత్తం అన్నీ కూడా నేను టోటల్గా ఒడిశా వాస్తవ్యుణ్ణి అని చెప్పడానికి సందేహమే లేదు ఇందులో. మొత్తం అక్కడే ఉన్నాయి. మొత్తం పిల్లలందరూ అక్కడే చదువుతున్నారు. పిల్లలందరూ ఎంతమంది పిల్లలు అయితే మనకి? 2 పిల్లలు అయ్యారు. మాకు పెద్ద బాబు పేరు డానియల్ ప్రిన్స్, చిన్న బాబు పేరు ఏబెల్ ప్రిన్స్. దైవజనులు జఫని అన్నగారే ఆ పేరు పెట్టారు. సో మరి వారు చిన్న బాబు అయితే 2nd క్లాస్ చదువుకుంటున్నాడు, పెద్ద బాబు అయితే ఇప్పుడు 6th క్లాస్లోకి వస్తాడు. చిన్న చిన్న పిల్లలండి, వారు కూడా దేవుని పరిచర్యలో వాడబడాలనే ఒక ఆశతోనే వారిని పెంచుతున్నాను. దేవునికి స్తోత్రం. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎందుకంటే దైవజనులు ఈ దినాల్లో దేవుని ఉన్నతమైన పిలుపును పొంది దేవుని దర్శనం మేరకు అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారు ఎదుర్కొంటున్న అనేక పోరాటాల మధ్యలో ప్రభు వారిని ఏ విధంగా నిలబెట్టుకుంటూ ఈరోజు నీ ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చారో ప్రభు తన మహాకృపలో చేసిన కార్యాలన్నీ కూడా మరి దైవజనులు రాజ్ కుమార్ గారు మనకు తెలియపరిచారే. మరి నుండి కృతజ్ఞతలయ్యా. ఎందుకు ఈ యొక్క ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామంటే అనేకమైన సేవకులు బలపరచబడాలి, ఇంకా నూతనంగా యవ్వన కాలంలో ఉన్న అనేకులు దేవుని పరిచర్యలో మిషనరీలుగా లేపబడాలి. దేవుని సేవార్థమై వాళ్ళ సొంత ప్రాంతాల్లో మాత్రమే కాక దేవుని పిలుపును పొంది దర్శనం మేరకు ఎంత దూరమైన దేవుడు ఉన్నాడని ఒక ధైర్యంతో, ఆత్మలు సంపాదించాలని ఒక భారంతో, దేవుని రాజ్యం కట్టాలని ఒక ఉద్దేశంతో, మరి సేవల ముందుకు సాగాలని ఒక భారంతోనే మనం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. కనుక ప్రతి వారు తప్పగా ఈ యొక్క వీడియో మీరు చూడండి, అనేకులకి షేర్ చేయండి, అనేకులకి లైక్ చేయండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి అయ్యగారికి వందనాలు, అలాగే అందరికీ మరి నిండు కృతజ్ఞతలు తెలియపరుద్దాం. అందరికీ వందనాలండి. ప్రైజ్.